అమ్మవారు ఏది చేస్తున్నా మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. శంకరాచార్యుల వారు ప్రత్యేకించి అమ్మవారి గురించి మాట్లాడేటప్పుడు మొట్టమొదట ఆయన దృష్టిలో పెట్టుకుని మాట్లాడేది ఏది అంటే, ఆమె చేసినదేదో అది లోకమునకు ఆదర్శం అవుతుంది ఆచారంగా. ఆ తల్లి మొట్టమొదటి ఇల్లాలు. మీతో నేను 1కి 10 మార్లు మనవి చేస్తున్నాను. వాళ్ళది ఆది కుటుంబం, మొట్టమొదటి కుటుంబం. ఆమెయే మొదటి ఇల్లాలు లోకంలో. అయినప్పుడు ఆమె ఏది చేస్తోందో అది లోకమునకు ఆచరణీయమవుతుంది, ఆదర్శమవుతుంది. కాబట్టి ఆ తల్లి భర్తని అనుగమిస్తోంది పతివ్రతగా అని చెప్పడానికి వేటిని ఆధారంగా తీసుకోవాలో, అన్యోన్యతకి ఏది ఉదాహరణగా నిలబడుతుందో దాన్ని శంకరాచార్యుల వారు ఆవిష్కరిస్తారు. అందుకని జనపణత్ కంకణ నూపురాయి, జనత్ అన్న శబ్దంతో కణత్ అన్న శబ్దంతో ఆమె కంకణములు నూపురములు ధ్వని చేస్తున్నాయి. ధ్వని చేస్తున్నాయి అన్న మాటకు అర్థం ఏంటి? ఎప్పుడు ధ్వని చేస్తాయి? ఇలా ఉండిపోయింది అనుకోండి ఆవిడ, అంటే ఇలా ఉండిపోయింది అనుకోండి, అప్పుడు ధ్వని చేయవి ఇంకా. ఎందుకంటే చెయ్యి కదలదు. చెయ్యి కదలకుండా ఇలా ఉండిపోతే ఏదో అభయముద్రో వరదముద్రో పట్టింది అనుకోండి, అప్పుడు ఆ చెయ్యి కదలవలసిన అవసరం లేదు. కదలవలసిన అవసరం లేకపోతే అప్పుడు పరదేవతా స్వరూపంగా నిలబడినట్టు. అప్పుడు దాని వలన గాజులు కదులుతాయి, కంకణములు కదులుతాయి అని చెప్పి ఆవిష్కరించడం కుదరదు. కానీ ఆ తల్లి కంకణముల ధ్వని వినపడుతోంది అంటే ఏమిటి గుర్తు? ఆవిడ చెయ్యి కదులుతోంది. ఆవిడ చెయ్యి కదిలితే దేనికి కదులుతుండాలి? ఆవిడ చెయ్యి కదిలింది అంటే మీరు ఊహించడానికి అవసరం. ఒక ఇల్లాలుగా ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే ఆమె భర్తకి అన్నం పెడుతుంది. భర్తకి అన్నం పెట్టడంలో అందరికన్నా అన్నం పెట్టడం చాలా కష్టం. ఎవరికో తెలుసా అంటే శివుడికి. ఎందుచేత అంటారేమో, ఆయన దగ్గర ఒక చమత్కారం ఉంది. ఆయన నాకు ఆకలిస్తోంది ఇవాళ ఏం వండుతున్నావు అలా ఆయన ఏం అడగడు. ఆయన పెట్టేస్తే తినేస్తాడు. ఆయన వేళకి ఆయన ఆకలి వేసే వేళకి మీరు ఊహించండి, ఒక కుటుంబంగా ఊహించండి. కాసేపు పెట్టకపోతే ఆయన ఏమనడు. అదేంటో ఇంకా వంట అవ్వలేదా అలా ఏమంటాం. చక్కగా ఓ కపాలం పట్టుకుని పక్కింటి ముందుకు వెళ్ళి నిలబడి భవతి భిక్షా ఉంది అంటే, అయ్యయ్యో అని పక్కింటి ఆవిడ చూసి, అయ్యో అన్నయ్య గారు అదేంటి రెండని ఆవిడ పెట్టేస్తుంది. పార్వతీదేవి గొప్పతనం ఎక్కడో తెలుసా? ఎన్నడూ పరమశివుడికి అన్నం తినడానికి ఆవిడ వలన ఇబ్బంది రాకుండా చూసుకుంటూ ఉంటుంది. శంకరాచార్యులు వారు దీన్ని సౌందర్యలహరిలో ఒక అద్భుతమైన శ్లోకంలో వర్ణించారు. రణీజిత్వా దైత్యానపహృత శరస్త్రై కవచిభి నివృత్తి చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అన్న శ్లోకంలో పరమశివుడు ఎంతగా భక్తికి వశుడవుతాడంటే, భర్తకి భార్యకి ఒక అనుబంధం ఉంటుంది. భర్త ఏ విస్తట్లో తింటాడో అందులో మిగిలినటువంటి పదార్థాన్ని తినే అధికారం స్వతసిద్ధంగా ఉన్నది ఎవరికి అంటే ఒక్క భార్యకే ఉంటుంది. ఉచ్ఛిష్టం అంటారు. కొంతమంది తెలియక ప్రసాదం అంటుంటారు, తప్పల అన్నం అంటుంటారు. కొంతమంది తప్పు. గురువు గారి ప్రసాదం అన్న మాట ఎప్పుడు వాడతారంటే గురువు గారి శరీరం వదిలేస్తే వాడతారు. గురోచ్ఛిష్టం అంటే గురువు గారి తినగా మిగిలినది మీకు ఇచ్చారు అని. ఓ పళ్ళ రాశిలో గురువు గారు ఓ పండు తిని ఓ పండు మీకు ఇచ్చారనుకోండి, అప్పుడు ఓ 25 యాపిల్ పళ్ళల్లో ఆయన ఓ పండు తిని మిగిలిన 24 పళ్ళు శిష్యులకి ఇచ్చేస్తే గురువు గారి ప్రసాదం అనకూడదు. గురువు గారి శరీరం వదిలిపెట్టేసిన తర్వాత నైవేద్యం పెట్టి గురువు గారు ఆరాధన రోజున పెడితే గురు ప్రసాదం. గురోచ్ఛిష్టం గురువు గారు తినగా మిగిలిన ఇంగిలి. 25 పళ్ళల్లో ఒకటి ఆయన తింటే మిగిలినవి ఇంగిలైనట్టు ఆ రాశి. అప్పుడు ఇచ్చారు గురోచ్ఛిష్టం అనాలి. అలా భర్తృచ్ఛిష్టం పతి తినగా మిగిలినటువంటి పదార్థము. దీనిని తినడానికి అధికారం ఎవరిది అంటే ఏ ఇంటనైనా సరే అందులో భాగం ఎవరికి ఉండదు. అది స్వతసిద్ధంగా అధికారం ఎవరిదంటే ఒక్క ఆమెదే, ఒక్క భార్యకే చెందుతుంది. ఆవిడికి ఆ అధికారం ఉంటుంది. పైగా ఎంత అధికారం ఉంటుందంటే భర్త తిన్న పళ్ళెంలో ఆకులో కడగకుండా పదార్థాన్ని వడ్డించేసుకుంటారు. వడ్డించుకుని పదార్థాన్ని తినేస్తారు. అప్పుడు అది దేని కిందకు ఈశ్వరుడు తిన్న పాత్రలో తిన్నట్లు.
నాకు తెలిసి నా చిన్నతనంలో మా ఇంట్లో అలా తింటూ ఉండేవారు. అది ఏదో అమర్యాద అని కాదు, లేదు అలా ఇష్టం లేకపోతే తినమని నేనేం శాసనం చేయట్లేదు ఎవరిని. నేను అలా ఏదో బలవంత పెట్టి శాస్త్రం చెప్తున్నాను అని మీరు అనుకోకూడదు. నేను పాటించిన వాళ్ళ వైభవాన్ని ప్రకటిస్తున్నాను అని మీరు గమనించవలసి ఉంటుంది. కాబట్టి భర్త తిన్న పాత్రలో తినడం కానీ, భర్త తినగా మిగిలినది తినడం కానీ ఎవరి హక్కు? భర్త తినగా మిగిలినది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఆయన సగం సగం తిని వదిలేసింది మంచిదే, కాదంటలేదు. ఏదో ఆయనకి మీరు ఒక మధుర పదార్థాన్ని వేస్తే అందులో గిల్లుకుని ఆయన సగం తిని సగం వదిలితే భార్య తింది అంటే అందులో దోషం ఏం లేదు. అథవా నా ఉద్దేశ్యం ఏమిటి అంటే, భర్త తినగా మిగిలినది అన్నదానికి అర్థం నిజానికి భర్త గారికి పెట్టి తను తినున్నది అని. ఎప్పుడు ఎంగిలి అవుతుందంటే, పదార్థాన్ని వండి పదార్థంలో కొంత మీరు ఎవరికైనా వడ్డించారనుకోండి, ఇక దాన్ని నైవేద్యం పెట్టకూడదు. ఎందుచేత అంటే అది ఉచ్ఛిష్టమే లెక్క. అందులో కొంత భాగం ఒకరు తినేస్తే మిగిలినది ఉచ్ఛిష్టం, ఎంగిలే. ఇంకా అందుకే ఆచమన పాత్రని కలశ పాత్రగా పెట్టకూడదు. ఎందుకంటే ఆచమన పాత్రలోంచి ఓం కేశవాయ స్వాహ అని మీరు తాగ్గానే అది ఎంగిలైంది. అదే కలశ పాత్ర కింద పెట్టేసి మళ్ళీ ఆ నీళ్ళే అభిషేకం చేసేస్తే తప్పు. ఆచమన పాత్ర వేరు, కలశ పాత్ర వేరు. ఉచ్ఛిష్టం అంటే మొదట భర్తకి వడ్డిస్తుంది అని గుర్తు. దానికి మొదట ఆమె భర్తకి వడ్డిస్తుంది, అది ఆమె చేతికున్న గొప్పతనం. అందుకు గాజులు, అది ఆవిడ ప్రేమ. ఆయన ఉచ్ఛిష్టం నేను తింటాను, అప్పుడు నాకు ఐదోతనం, నాకు ఆయుర్దాయం, నాకు వైభవం. ఇప్పుడు భర్త తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమె తింటుంది. ఇప్పుడు మిగిలిన పదార్థాలన్నీ ఏమవుతాయంటే భర్త గారి యొక్క ఎంగిలి కింద లెక్కలోకి వస్తాయి. అది పరమేశ్వరుడు తినగా మిగిలినటువంటి ఎంగిలి. అంటే ఇప్పుడు అది ప్రసాదం, ఆ భావన చేత అది ప్రసాదం. కాబట్టి ఇప్పుడు తీసుకుంటుంది ఆవిడ. అలా పార్వతీదేవి అటువంటి నియమాన్ని అనుసరిస్తుంది. అందుకే శాస్త్రంలో శివుడు అన్నం తిన్నాడు అని ఎలా చెప్పచ్చు అని అడిగారు. పార్వతీదేవి తాంబూలం వేసుకుంటే. పార్వతీదేవి తాంబూలం ఎప్పుడు వేసుకుంటుంది? ఆవిడే భోజనం చేసి. ఆవిడ తాంబూలం వేసేసుకుంది అంటే గుర్తు ఏమిటి? పార్వతీదేవి అన్నం తినేసింది కాదు, పరమశివుడు అన్నం తినేసాడని. ఆయన తినేశాక ఆవిడ తినేసి తాంబూలం వేసుకుంది. అలా ఎందుకు వేసుకోవడం అంటే, సువాసిని తాంబూలం వేసుకోకుండా ఉండకూడదు, తాంబూల శ్రవణం చెయ్యాలి తప్పకుండా. కాబట్టి తాంబూలం వేసుకుంటుంది ఆవిడ. మీకు ఇవన్నీ ఏమీ తినే వచ్చాయి అనుకోకండి, ఇవన్నీ పరమ యథార్థమైనటువంటి ధార్మిక విషయాలు. ఇప్పుడు భర్త తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమె తింటుంది. ఇప్పుడు మిగిలిన పదార్థాలన్నీ ఏమవుతాయంటే భర్త గారి యొక్క ఎంగిలి కింద లెక్కలోకి వస్తాయి. అది పరమేశ్వరుడు తినగా మిగిలినటువంటి ఎంగిలి. అంటే ఇప్పుడు అది ప్రసాదం, ఆ భావన చేత అది ప్రసాదం. కాబట్టి ఇప్పుడు తీసుకుంటుంది ఆవిడ. అలా పార్వతీదేవి అటువంటి నియమాన్ని అనుసరిస్తుంది. అందుకే శాస్త్రంలో శివుడు అన్నం తిన్నాడు అని ఎలా చెప్పచ్చు అని అడిగారు. పార్వతీదేవి తాంబూలం వేసుకుంటే. పార్వతీదేవి తాంబూలం ఎప్పుడు వేసుకుంటుంది? ఆవిడే భోజనం చేసి. ఆవిడ తాంబూలం వేసేసుకుంది అంటే గుర్తు ఏమిటి? పార్వతీదేవి అన్నం తినేసింది కాదు, పరమశివుడు అన్నం తినేసాడని. ఆయన తినేశాక ఆవిడ తినేసి తాంబూలం వేసుకుంది. అలా ఎందుకు వేసుకోవడం అంటే, సువాసిని తాంబూలం వేసుకోకుండా ఉండకూడదు, తాంబూల శ్రవణం చెయ్యాలి తప్పకుండా. కాబట్టి తాంబూలం వేసుకుంటుంది ఆవిడ. మీకు ఇవన్నీ ఏమీ తినే వచ్చాయి అనుకోకండి, ఇవన్నీ పరమ యథార్థమైనటువంటి ధార్మిక విషయాలు. అందుకని ఇప్పుడు ఆవిడ చేతి జనత్వనత్కంకణను పురాయి, శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క కంకణముల వెనక ఎంత చెప్తున్నారంటే, ఆయన చెప్పకుండా ధ్వనిని చెప్తున్నారు. ధ్వని చెప్పలేదనుకోండి, ఆమె చేతికి కంకణములు కదలకుండా ఉన్నాయి అంటే ఆమె ముద్ర పట్టి పరదేవతగా ఉంది. పరదేవతగా మాట్లాడటం లేదు. ఇప్పుడు అన్యోన్య దాంపత్యంగా అర్ధనారీశ్వర స్వరూపంగా చెప్తున్నారు. అర్ధనారీశ్వర స్వరూపంగా ఉన్నప్పుడు ఆమె ఆయనని ఎలా అనుభవిస్తోందో చెప్పకుండా చెప్పడం. ధనుస్తోందంటే చేయి కదులుతోంది, చేయి కదులుతోందంటే ఆయనకి అన్నం పెడుతుంది, అన్నం పెడుతోందంటే
తండ్రి వేసి పెట్టడం, ఆయనతో కలిసి కూర్చుని తింటూ పెట్టడం అలా ఉండదు. ఆయనకి పెట్టి తాను తింటాడు. నేను శాస్త్రం ఒక్కటే చెప్తున్నాను, నేను ఇలా చెయ్యాలి అని అంటలేదు. అలా చెయ్యాలని నేర్చుకుంటే సంతోషిస్తాను. అలా చెయ్యని వాళ్ళని మీరు ఎవరైనా చెయ్యరా అని అడిగి విమర్శిస్తానని మాత్రం మీరు అనుకోవద్దు. అది నా లక్ష్యం కాదు. నా లక్ష్యం ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ఒక్కటే, అంతే, అంతవరకే. కాబట్టి ఆమె ఇప్పుడు భర్తకి అన్నం పెట్టింది, అంత అందంగా అన్నం పెట్టింది. అంటే తన అదృష్టమేమో తాను తెలుసుకుంది. ఆ చేతికి గాజులు ఎందుకు వేసుకోవాలో వేసుకుని అన్నం పెట్టింది. రెండవది ఎవరికి పెడుతుంది? బిడ్డలకి పెడుతుంది. బిడ్డలంటే నాకంటే ఏదో 2 పిల్లలు, నా భార్య వాళ్ళిద్దరికీ పెడుతుంది. అమ్మవారు ఎవరికి పెడుతుంది? ఆవిడ ఎవరికి పెట్టాలి అన్నం పెడితే? గణపతికి, సుబ్రహ్మణ్యుడిగా? ఆవిడ ఆ బ్రహ్మకీట జనని, ఆవిడ సమస్త జీవులకు ఆవిడ తల్లి. కాబట్టి ఇప్పుడు ఆవిడ అన్నం ఎవరికి పెడుతుంది? మనందరికీ ఆవిడే పెడుతుంది. మనందరికీ అన్నం పెట్టడం అంటే ఆవిడ చేతి గాజుల గలగల ఆగుతుందా అసలు? మిగిలిన ఏ ఇంట్లోనైనా ఇల్లాలి గాజుల చప్పుడు ఆగుతుంది, కొంతసేపు పడుకుంటుంది. అమ్మవారి యొక్క గాజుల చప్పుడు ఆగే అవకాశం ఉంటుందా? ఉండదు. తల్లి పెడుతూనే ఉంటుంది. అది ఆవిడ ఔదార్యం, ఆవిడ కారుణ్యం. అప్పుడు ఆమె ఎవరు? అన్నపూర్ణ. ఇది తెలుసుకోమని శంకరాచార్యుల వారి ఉద్దేశం. ఆమె కేవలము శివుని ఇల్లాలుగానే కాదు, నీకు తల్లిగా ఇప్పుడు అన్నపూర్ణ స్వరూపంగా నిలబడింది. అన్నపూర్ణ స్వరూపంగా ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? కరువు లేకుండా చూస్తుంది. దీన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. శంకరులు ఒక మాట అన్నారంటే లోపల చాలా నిగూఢమైనటువంటి భావన ఉంటుంది. కరువు వచ్చిందండి అన్నాను అనుకోండి, నేను ఆ ఊళ్ళో కరువు వచ్చిందండి అన్నాను. ఆ ఊళ్ళో కరువు వచ్చిందండి అంటే పత్తిక, బట్టక, జనుముక, నువ్వులుక, వేపాక్క అని అడుగుతారా? కరువు వచ్చిందండి అంటే తినడానికి లేదంటారా? కరువు అన్న మాట నేను పక్కన ఏమీ కలపకుండా చెప్పాను అనుకోండి, కరువు వచ్చింది అన్నాను. ఎవరు దేనికి కరువు వచ్చినట్టు? అన్నానికి కరువు వచ్చిందని అర్థం. మనకి తినడానికి గింజలు లేకపోతే పశువుకు తినడానికి గడ్డి లేదు కాదు. అందరికీ కరువు వచ్చింది. కరువు వచ్చింది అంటే ఎవరికి కరువు వచ్చింది? ఏది కరువు వచ్చింది? ఈ రెండు ఉండవు. కరువు వచ్చింది అంటే అందరికీ కరువు వచ్చింది, అన్నమే కరువు వచ్చింది. అదొకటి కరువు వచ్చి మిగిలినవి ఎన్ని సమృద్ధిగా ఉన్నా ఉపయోగం ఉండదు. మీరు గమనించండి, బోలెడన్ని బట్టలు ఉన్నాయి, బోలెడన్ని నగలున్నాయి, కావలసినంత పెట్రోల్ ఉంది, బోలెడన్ని కార్లు ఉన్నాయి, అన్నమే లేదు. ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ ఉపయోగం లేదు. అవేమీ లేవు, అన్నం ఉంది. చాలా బతుకుతారా? బతుకుతాడు. కరువు లేకుండా చెయ్యగలిగిన తల్లి అన్నపూర్ణమ్మ. అన్నపూర్ణ అంటే చాలా మంది ఏమంటారంటే అన్నం పెట్టే తల్లి అనుకుంటారు. అన్నం పెట్టే తల్లి అని వదిలేయడం కాదు, కరువు లేకుండా చెయ్యగలిగిన తల్లి అన్నపూర్ణమ్మ తల్లి. ఇప్పుడు అన్నం పెట్టే తల్లి అన్నాను అనుకోండి, ఏమిటండి మీకు అభ్యంతరం అంటారేమో. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నానండి, ఏదో నాకేదో కొంత జీతం వస్తుంది. కాబట్టి ఒకవేళ దేశంలో కరువు వచ్చినా నేను కనీసం ఒక పూట అన్నం తినడానికి కావలసినంత జీతం నాకు వచ్చేస్తుంది. ఒక పూట అన్నం తినడానికి కూడా లేక చచ్చిపోయే వాళ్ళు చాలా మంది అయిపోతారు నేను ఒక పూటే తింటే. నేను ఒక పూట అన్నమే తినే రోజు వచ్చిందనుకోండి, దేశంలో చచ్చిపోయే వాళ్ళ సంఖ్య చాలా వచ్చేసిందని గుర్తు. ఒక కేంద్ర ప్రభుత్వోద్యోగిని ప్రతి నెల కొన్ని వేల రూపాయల జీతం పుచ్చుకునే నేను ఒక్క పూట అన్నమే తినగలిగితే ఇక నాకన్నా చాలా కింద స్థాయిలో ఉండే కొన్ని వేల మంది బ్రతికి ఏమైపోయిందని గుర్తు. అందుకని అన్నం తినడం ప్రధానం కాదు. అన్నం పెడుతుంది అంటే ఎవరన్నం తిన్నట్టు అన్న ప్రశ్న వస్తుంది. కరువు రాకుండా చూస్తుంది. కరువు రాకుండా చూడడం అన్న మాటలో మళ్ళీ ఏ అర్థం ఉంటుంది అంటే, మీరు వేసినటువంటి గింజలు మొక్కలుగా పెరగడానికి వీలైన రీతిలో వర్షం కురవడం, వీలైన రీతిలో గాలి వీచడం, వీలైన రీతిలో వాతావరణం ఉండడం, క్రిమికీటకాదులు పెరిగిపోకుండా ఉండడం,
మీరు కోతలు కోద్దామనుకున్న వేటికి అకాలపు వర్షాలు పడిపోయి పంట నాశనం అయిపోకుండా ఉండడం, తెచ్చిన దాన్ని గాజెలో పెట్టిన దాన్ని మళ్లీ పంట వచ్చేంత వరకు హాయిగా వండుకుని తిని సుఖంగా ఉండగలగడం, ఇదంతా చూసే తల్లికి అన్నపూర్ణమ్మని పేరు. అందుకే శంకర భగవత్పాదుల కవిత్వం అంటే అలా ఉంటుంది. శంకరులు అన్నపూర్ణాష్టకం చేశారు. అన్నపూర్ణాష్టకంలో ఆయన నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పాపనికరీ ఘోర పావనకరీ అంటుంటారు. పొరపాటు అలా అనకూడదు. ఘోర పాపనికరీ ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళీయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అన్నారు. మనకు అన్నం పెట్టు. ఆయన ముందు అమ్మవారిని అనేక విశేషణాలతో పిలిచారు. నిత్యానందకరి వరా అభయకరి అంటూ కొన్ని కొన్ని ముద్రలు అమ్మవారి వైభవం చెప్పి అమ్మ అన్నం పెట్టు మకుటంగా చెప్పారు. అమ్మ అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు అన్నప్పుడు ఆ అష్టకం ఎవరికి అన్వయం అవుతుంది? శంకరాచార్యుల వారికి అన్వయం అవుతుంది. నేను చదివాను అనుకోండి, ఎవరికి అన్వయం అవుతుంది? భిక్షాందేహి, అమ్మ భిక్షం అడుగుతున్నాను అన్నం పెట్టు అన్నాను అనుకోండి, ఇప్పుడు ఎవరికి అన్నం పెట్టాలి? ఆవిడ నాకు. ఇలా ఎవడి మానాన వాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అష్టకం చదివిన వాడు ఒక్కడే అన్నం పెట్టించుకుంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి. శంకరులు అన్నపూర్ణాష్టకం చేశారు. అన్నపూర్ణాష్టకంలో ఆయన నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పాపనికరీ ఘోర పావనకరీ అంటుంటారు. పొరపాటు అలా అనకూడదు. ఘోర పాపనికరీ ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళీయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి అన్నారు. మనకు అన్నం పెట్టు. ఆయన ముందు అమ్మవారిని అనేక విశేషణాలతో పిలిచారు. నిత్యానందకరి వరా అభయకరి అంటూ కొన్ని కొన్ని ముద్రలు అమ్మవారి వైభవం చెప్పి అమ్మ అన్నం పెట్టు మకుటంగా చెప్పారు. అమ్మ అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు, అమ్మ అన్నం పెట్టు అన్నప్పుడు ఆ అష్టకం ఎవరికి అన్వయం అవుతుంది? శంకరాచార్యుల వారికి అన్వయం అవుతుంది. నేను చదివాను అనుకోండి, ఎవరికి అన్వయం అవుతుంది? భిక్షాందేహి, అమ్మ భిక్షం అడుగుతున్నాను అన్నం పెట్టు అన్నాను అనుకోండి, ఇప్పుడు ఎవరికి అన్నం పెట్టాలి? ఆవిడ నాకు. ఇలా ఎవడి మానాన వాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అష్టకం చదివిన వాడు ఒక్కడే అన్నం పెట్టించుకుంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి. నీ ఇంట నీ భార్య ఉంది, నీ ఇంట నీ బిడ్డలు ఉన్నారు, నీ ఇంట అన్నదమ్ములు ఉన్నారు, నీ ఇంట అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళెవ్వరికీ లేదు. నువ్వు ఒక్కడివే తినగలవా? తినలేవుగా. ఏదైనా తింటే కలిసి తినాలందరూ కదూ. అందుకే శంకరులు అన్నారు, ఒక మాట అన్నారు, అది శంకరాచార్యుల వారి యొక్క విశాల హృదయము. అందుకే శంకరుల కవిత్వము వంటి కవిత్వము చెయ్యగలిగిన వాడు లోకమునందు లేడు. ఆయన అన్నారు, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. శంకరుడు సన్యాసి, బంధువులు ఎలా ఉంటారు ఆయనకి? అందుకే ఆయన అన్నారు, మాతాచ పార్వతీదేవి, మా అమ్మ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, మా నాన్నగారు మహేశ్వరుడు పరమశివుడు, బాంధవాః శివభక్తాశ్చ, శివభక్తులందరూ, శివభక్తులంటే విష్ణు భక్తుల్ని వేరు చేశారని మీరు అనుకోకూడదు. శివ అన్న శబ్దం విష్ణు సహస్రంలో విష్ణువు కూడా ఉంది. బాంధవాః శివభక్తాశ్చ, నాకు బంధువులు ఉన్నారు, ఎవరో తెలుసా? భక్తులందరూ నా బంధువులే. స్వదేశో భువనత్రయం, ఈ మూడు లోకాలు నేను ఉండేటటువంటి ఇల్లు. ఇప్పుడు శంకరాచార్యుల వారికి అమ్మవారు అన్నం పెట్టాలంటే ఎవరెవరికి పెట్టాలో ఆయన అర్థం. వీళ్ళందరికీ కూడా పెట్టి నాకు పెట్టమ్మా, ఇది వారి ఔదార్యం. అంతే తప్ప అమ్మ నాకు ఒకటికే పెట్టాలని అన్నపూర్ణాష్టకం చేయలేదు. అంటే అథవా శంకర భగవత్పాదుల ఉద్దేశ్యం ఏంటి? కరువు లేకుండా ఉంచమ్మా నా జాతిని, కరువు లేకుండా ఉంచమ్మా నా ప్రజల్ని అని. అంత పరమోదారులై వారు అన్నపూర్ణాష్టకం చేశారు శంకర భగవత్పాదులు. నీవు కూడా అన్నపూర్ణాష్టకం చెయ్యకుండా, అన్నపూర్ణాష్టకంలో ఒక శ్లోకమైనా చెప్పకుండా అన్నం తినకూడదు. ఎందుకని? ఆ తల్లి అనుగ్రహం లోపించిందా పంట చేతికి రాదు, చేతికొచ్చినా నోట్లోకి వెళ్ళదు.
నోట్లోకి వెళ్ళినా జీర్ణం కాదు, జీర్ణమైనా సరైన బుద్ధి పుట్టదు. బుద్ధి సరైనది పుట్టనప్పుడు నువ్వు ఎంత బలంగా ఉన్నా ఉపయోగం లేదు. నీకు మంచి బుద్ధి ఉన్నా శరీరంలో బలం లేనప్పుడు వైశాలిక పనికిరావు. అన్నీ ఉండాలంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి. అన్నము తిన్నది రక్తంగా మారి సప్తధాతువులుగా మారి 10 మందికి పనికొచ్చేలా నీ బ్రతుకు ఉండాలంటే అన్నపూర్ణమ్మ యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకే ఆ అన్నపూర్ణ అన్న మాటకు అర్థం ఏమిటంటే కరువు లేకుండా చేయగలిగిన తల్లి. ఇప్పుడు అయ్యా ఆవిడ అలా చేస్తుందిరా, ఆవిడ దగ్గరికి వెడితే ఆవిడ పెడుతుంది, అలాగా పెట్టగలదు, ఆవిడ దగ్గరికి వెళ్ళు అన్నారు అనుకోండి. లోకంలో కొంతమందిలో ఒక ఆభిజాత్యం ఉంటుంది. ఏమిటండి బొత్తిగా ఆడది, ఆవిడ దగ్గరికి వెళ్ళి అలా అడగడం ఏంటండి, పెట్టించుకోవడం ఏంటండి, బాగుంటుందా అని నేను అడిగితే ఇంకో మగాడిని అడుగుతాను కానండి, అలా ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నం పెట్టని చేయి చాపి నేను అలా అడగనండి అంటాడు. ఉరే నువ్వే పాటి మగాడివి, మగాళ్ళగా మగాడిని, మొదటి మగాడిని నేనే లోకంలో, నేనే వెళ్ళి అడుగుతున్నాను చేయి చాపి మా ఆవిడ దగ్గర, నీకే కష్టం. నాన్నగారే నించున్నప్పుడు పిల్లలకి కష్టమా? ముందు ఆయనే వెళ్ళి నించున్నాడు ఆది భిక్షువు. ఆయన వెళ్ళి నిలబడితే అమ్మ ముందు ఆయనకి పెట్టింది. ఎందుకని? భర్తకి పెట్టి కదా బిడ్డలకి పెడుతుంది. అందుకని మొదట పెట్టింది ఆయనకి, తర్వాత పెట్టింది మనకి. ఆయనకి పెడుతున్న మూర్తి ఇంట్లో ఉందంటే మనకి తర్వాత పెట్టేస్తోందని గుర్తు. ఆయనకే పెడుతోందండి మాకెప్పుడు పెట్టదా అని అడగకూడదు. అమ్మ ఆయనకి పెట్టింది అంటే తర్వాత మనకే పిలిచి పెట్టేస్తుంది. పైగా ఆయన మొదటి ముద్ద ఇలా నోట్లో పెట్టుకుంటే ఏమంటాడు? అరే పిల్లలు తిన్నారా? లేదు మీరు తిన్నాక పెడతాను. ఇప్పుడు ఆయన గంట సేపు కబుర్లు చెప్తూ తింటాడా? పిల్లలు నకనకలాడుతున్నారు, ఆయన గబగబా తినేసేసి పిల్లలకి పెట్టేసి విస్తళ్ళేసి ఈలోగా వంటన చేసేస్తుంటూ వాళ్ళకి వంటన చేసే లోపల ఈయన భోజనం అయిపోతుంది. తినండి ఇప్పుడు. అమ్మ పిల్లలు కలిసి తింటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయనకి పెడుతోంది అంటే అర్థం ఏమిటి? ఆ తర్వాత ఆవిడ మనతో కలిసి తింటుంది అని గుర్తు కాదు. అమ్మ భర్తకొకడికే ముందు పెడుతుంది, ఆ తర్వాత పిల్లలకి పెట్టి తన ఒక్కటి కూర్చోదు. పిల్లలకి పెట్టేటప్పుడు 4 పిల్లల్ని చుట్టూ పెట్టుకుని తన మధ్యలో కూర్చుని ఇటువైపుని తను కూర్చుని వాళ్ళకి పెడుతూ తను పెట్టుకుంటూ తను తింటూ ఇదే ఇంకా కూరేస్తలేదరా బాగుందిరా అని చక్కగా తను తింటూ వాళ్ళకి పెడుతుందమ్మ. అంటే అన్నపూర్ణమ్మ మూర్తి ఇంట్లో ఉంది, అన్నపూర్ణమ్మకి నమస్కారం చేసి తినడం అలవాటైందంటే నీ ఇంట్లో నీతో పాటుగా ఎవరు తింటారని గుర్తు, ఆవిడ కూడా తింటుందని గుర్తు. ఆవిడ పెట్టి తింటుంది కాదు. అప్పుడు ఆవిడ చేతి గాజులు నీ ఇంట కదులుతాయి. నీ ఇంటి ఇల్లాలు ఎవరుందో ఆవిడిలోకే ప్రవేశిస్తుంది ఆవిడ, గృహలక్ష్మి కాబట్టి. ఇప్పుడు ఆవిడ చేతి గాజుల గలగలలు పరదేవతా చేతి గాజుల గలగలలు కాబట్టి ఆ ఇంట అన్నానికి లోటు రాదు, ఆ ఇంట అన్నం దొరుకుతుంది. అందుకే ఎప్పుడెప్పుడు అమ్మవారు అన్నం పెట్టిందని చెప్పినా అమ్మవారి చేతుల గాజుల గలగలలు కూడా వెంటనే చెప్తారు, చెప్పకుండా విడిచిపెట్టరు. కాశీఖండంలో శ్రీనాథ మహాకవి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ఇచ్చాడు. మహానుభావుడు అనుభవించాడు తత్వాన్ని. వ్యాస మహర్షి కాశీలో అన్నం దొరకలేదు. అన్నం దొరకలేదంటే దొరకక కాదు, కాశీపట్టణం ఒక్క దాంట్లోనే ఒక విచిత్రమైన ఆచారం ఉంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, కాశీపట్టణంలో ఎవరి ఇంట్లోనైనా ఎవరైనా చనిపోయి శవం ఇంట్లో ఉన్నా సరే ఎవరైనా వచ్చి అన్నం అడిగితే పెట్టేస్తారు అక్కడ. తప్ప ఇంట్లో శవం ఉంది అన్నం పెట్టమన్న మాట లేని ఏకైక స్థలం కాశీపట్టణం. కాశీపట్టణంలో అన్నం దొరకకపోవడం అన్నది ఉండదు. కాశీలో ఎక్కడో అక్కడ మీకు అన్నం పెట్టేస్తారు ఎవరో. అది కాశీపట్టణానికి ఉన్న వైభవం అసలు. అందుకంటే అన్నపూర్ణ తిరుగుతుంది మధ్యాహ్న వేళ ఆవిడ. అటువంటి కాశికాపట్టణంలో పరమశివుడు నియమం విధించాడు, వ్యాసుడికి అన్నం దొరకకుండా చెయ్యి, చూస్తా ఎంత వైరాగ్యంతో నిలబడతాడో అన్నాడు. అన్నం దొరకకపోయేసరికి వ్యాసుడికి ఎక్కడ లేని కోపం వచ్చి కాశీపట్టణాన్ని శపించబోయాడు. శపించపోతే ఆవిడ గబగబా బయటికి వచ్చిందో, ఒక బ్రాహ్మణ ఇల్లాలు రూపంలో పైకొచ్చింది. పైకొచ్చి ఎందుకో అలా చెప్పిస్తున్నావు, మా ఇంట్లో భోజనం చేయి అంది. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఆవిడ మామూలుగా ఇలా పిలిచి ఎందుకంటే అంత కోపం, రండి మా ఇంట్లో భోజనం పెడతాను అందనుకోండి, గాజులు ఏం పెద్ద గల్ 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 మనవు. ఇలాంటి ఏమంటాయి పెద్ద, మా ఇంట్లో భోజనం చేయండి అంటే ఏమనవు. కానీ ఆకలితో ఉన్నవాడిని చూసి ఆవిడ ఊరుకోదు. అందుకే శ్రీనాథుడి నోటి వెంట వచ్చిన పద్యం ఏం పడిందో తెలుసా అండి? ఆయన అన్నాడు, వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువా, కాశికానగర హాటక పీఠ శిఖాధిరూఢ అయి ఆదిమశక్తి సంయమీవరా ఇటు రమ్మని హస్త సంజాతరలీల చేసే
రత్న కటకాభరణంబులు కల్లు కల్లనం అన్నాడు. ఇలా చేయబెట్టి రెండం లేదుట. ఆకలితో ఉన్నవాడిని చూస్తే అమ్మ మనసు కొట్టుకుపోయి, ఎవరావిడ? ఆ తల్లి వేద పురాణ శాస్త్ర పదవీన తవీయసి అయిన పెద్ద ముత్తైదువా. ఆవిడ పెద్ద ముత్తైదువా. ఆవిడ ఐదోతనానికి లోటు రావడం అన్న మాటే లేదు లోకంలో. అంత పెద్ద ముత్తైదువా, అయ్యాదిమశక్తి, ఆదిపరాశక్తి, కాశికానగరహాటక పీఠ శిఖాదిరూఢ, కాశికాపట్టణంలో ఉండేటటువంటి పీఠాధిష్టాన దేవత ఇలా చెయ్యెత్తి సంయమీవరా ఇటు రమ్మని, ఇలా రా అన్నం పెడతాను, ఎందుకు అన్నం లేదని బాధపడతావు, ఏటో శాపం కూడా ఏంటి, ఇలా రా ఇలా రా అని ఇలా పిలిచిందిట. ఇలా పిలిస్తే హస్త సంజ్ఞ ఆదరలీల చేసే, ఏదో పిలవడంలో కాశీని శపించబోతున్నాడని చెప్పి ఆపడానికి కోపం వెళ్ళరా, అన్నం పెడతాలే అనలేదుట. అన్నం లేక శపిస్తున్నాడని. చూడండి, పిల్లలు కొంచెం ఆలస్యం అయిందనుకోండి, అయిపోతుందిరా, కుక్కర్లో ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేసి ఇచ్చేయడం మర్చిపోయాను, ఇవాళ ప్రెషర్ కుక్కర్లో పెట్టేసాను అయిపోతుంది వంట, ఒక్క నిమిషం ఉంటుంది తల్లి. అది ఇంకా ఏదో కొద్దిగా కదపాలి, అది చస్ అని అందులోంచి స్టీమ్ బయటికి రావాలి, చల్లారాలి, చల్లారిన తర్వాత మూత తీయాలి, వడ్డించాలి. వీడికి ఎక్కడ లేని కోపం, నువ్వు ఎప్పుడు అంతేనమ్మా, అన్నం తొందరగా పెట్టమమ్మా, ఇబ్బంది వచ్చేస్తుంది, ఎంత ఆకలిస్తుందో తెలుసామా అని వాడు చిరాకు పడిపోయి, ఈలోగా నేను అమ్మ చెగోడీలు తినేస్తానమ్మా అంటాడు. అమ్మ అంటుంది, చెగోడీలు తినేది ఏంట్రా, వండిన అన్నం ఏం చేయను, ఒక్క నిమిషం ఉండు నాన్న, ఒక్క నిమిషం ఉండు. వాడు అంత దెబ్బలాడుతున్నా విచిత్రం ఏంటంటే, అయ్యో పిల్లాడికి వేళ పట్టున అన్నంలే పెట్టలేకపోయానని తన తప్పుతో కుంగిపోతుంది తప్ప, ఏమిట్రా ఒక్క రోజుకి ఏం లాగి లెంపగా ఏం కొట్టదమ్మ. పిల్లాడికి పాఠం అర్థం అవ్వకపోతే నా తప్పు వాడికి అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయాననుకునే మాస్టర్ లేకపోవచ్చు. వేళకి అన్నం ఉండకపోతే బాధపడే కొడుకుని చూసి నాది తప్పని కుమిలిపోతుంది తప్ప కొడుకుని కొట్టదు తల్లి. పెట్టేస్తున్నాను నాన్న అంటుంది. అమ్మ ప్రేమ అంటే అలా ఉంటుంది. ఆవిడ అదిమశక్తి, పెద్ద ముత్తైదువా, జగత్తులు కన్న తల్లి. ఆవిడ కోపగిస్తుందా వ్యాసుడి మీద? హస్తసము జ్ఞాదరలీల చేసే, ఇది శ్రీనాథుడి యొక్క హృదయం అంటే. అత్యంత ఆదరంతో ఇలా పిలిచింది, హస్తసం జ్ఞాదరలీల చేసే, రా సంయమీవరా అంది. ఇలా అనేటప్పటికిట ఆ రత్న కటకాభరణంబులు గల్లు గల్లమన్, ఆవిడ చేతి గాజులు గల్లు గల్లు మన్నాయిట. అంటే అన్నం పెట్టాలన్న తాపత్రయంలో పిలిచే అమ్మ పిలుపులో ఉండే ఆర్తి జగదంబ చేతి గాజుల సప్పడిగా ఎలా ఉంటుందో శ్రీనాథుడు చూపించాడు.